హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఇంట్లో వాల్ పెయింటింగ్ వేసేటప్పుడు నేను వీడియోస్ తీశానమాట. సో అది మీతో షేర్ చేద్దాం అనుకొని షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ లాక్డౌన్లో మేము వాల్ పెయింటింగ్ ఇంట్లో అందరం ఉండటం వల్ల ఇట్లానే చూసి ట్రై చేద్దామని చేసాము. సో ఇప్పుడు కూడా మేము ఇంట్లో పెయింటింగ్ వేయాల్సి వచ్చిన టైం వచ్చి కలర్స్ అనేవి చేంజ్ చేద్దాం అనుకొని ఫస్ట్ అయితే ఉన్న కలర్ని దానిపైన వైట్ వేస్తున్నాం అనమాట. ఇలా వేస్తే మనం నెక్స్ట్ వేసే కలర్ చాలా మంచిగా ఫినిషింగ్ బాగుంటుంది. సో ఇందాక కలర్ మేము అది చేంజ్ చేసుకొని ఈ కలర్ వేసుకున్నాము. రోలర్తో డిప్ చేసి వేస్తున్నారు. అక్కడ మా డాడీయే వేస్తున్నారు రోలర్తో. నేను కూడా ట్రై చేసాను. చాలా ఈజీ అనిపించింది. జస్ట్ మనం పెయింట్ ఒక బకెట్లో తీసుకొని, ట్రాక్టర్ ఎమల్షన్ పెయింట్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని రోలర్తో డిప్ చేసి మనం ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈవెన్గా వచ్చిందండి. ఎక్కడ ప్యాచెస్ లాగా అయితే ఏం లేదు. ఒకవేళ క్రాక్స్ అలా ఉంటే కనుక అది మనం ఫిల్లింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సో ఫస్ట్ కోటింగ్ అయినాక ఇంకొక డబల్ కోటింగ్ వేస్తే మనకి ఆ కలర్ అనేది మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కలర్ చేంజ్ చేసాం కాబట్టి, లైట్ కలర్ కాబట్టి. సో అంతకుముందు ఇక్కడ క్రీమ్ కలర్ ఉండే హాల్లో, అది కూడా చేంజ్ చేసి ఈ కలర్ వేసాం మేము. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము. ఇది కూడా కొద్దిగా ఆ బెడ్ అనేది ఆ వాల్కి ఉండటం వల్ల అక్కడ కొద్దిగా పెయింట్ అనేది ప్యాచెస్ లాగా ఓడిపోయింది. ఇది కూడా కలర్ చేంజ్ చేద్దామని అనుకున్నాము. సో అందుకోసమే ఇక్కడ వేరే కలర్ తీసుకున్నాం అనమాట. నాకు ఆ కలర్స్ అన్నీ ఏం మెన్షన్ చేయాలో తెలీదు, అందుకని నార్మల్గా ఇది ఆరెంజ్ కలర్ అలా అని చెప్తున్నాను అనమాట. వాటికంటూ కోడ్స్ కలర్ అనేది ఉంటాయి మన పెయింట్ దానిపైన. సో రోలర్తో ఇలా రోల్ చేసుకోవడము. ఇది సింగిల్ కోటింగే వేసాము, అయినా కూడా ఫినిషింగ్ బాగా అనిపించింది. సో సెకండ్ కోటింగ్ అనేది వేయలేదు ఇక్కడ ఈ పెయింట్కి అయితే. హాల్ది మాత్రం మేము 2 కోట్స్ వేయాల్సి వచ్చింది. సో టైం కూడా ఎక్కువ పట్టలేదు. అంటే మొత్తం అన్నీ మనం క్లీన్ చేసుకొని జస్ట్ వాల్ పెయింటింగ్ వేస్తే ఒక్క వాల్ సైడ్కి వచ్చేసి 2 hours టైం పట్టింది అంతే. బట్ ద థింగ్ ఏంటంటే మనం సామాన్లు షిఫ్టింగ్కే టైం పట్టింది. ఇదైతే పెయింటింగ్ ఉన్నప్పుడు స్టెన్సిల్ చూసాము, బాగా అనిపించింది. ఈ బొమ్మలు ఇవి ఏదో పాతకాలంలో లాగా అనిపించింది. సో ట్రై చేద్దామని చిన్న రోలర్ తీసుకొని ఈ స్టెన్సిల్ ఏంటంటే టేప్తో స్టిక్ చేసాము, అటు ఇటు కదలకుండా. జస్ట్ పెయింట్లో డిప్ చేసి రోలర్ని ఇలా అన్నాం అనమాట, అంతే. సో మనకి అవుట్పుట్ అనేది ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నట్టుగా భలే బాగా వచ్చిందనమాట. ఈ బొమ్మలు భలే ఉన్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.